మహిమ ప్రభావాలు ప్రభువుకు చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఒక చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 17వ అధ్యాయం తీద్దాం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం. కీర్తనల గ్రంథం తీద్దాం. 17వ అధ్యాయము. 17వ అధ్యాయము. దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ప్రార్థన. దావీదు కీర్తనలు 17వ అధ్యాయంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆ మాట. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొర నంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు. రెండో వాక్యం చదువుతున్నా. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. ఆమేన్ చెప్పండి. చూడండి, దావీదు ఒక ప్రార్థన. ఏంటా ప్రార్థన అంటే, దేవుని సన్నిధి నుండి నాకు తీర్పు రావాలి అని ఆయన అడుగుతున్నాడు. దేవుని సన్నిధి నుండి. దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైంది. దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని మనకు తెలియాలంటే యాజకులుగా ఉన్న లేవియా ఖండం, సంఖ్యాఖండం అధ్యాయాలు చదివినప్పుడు, బలులు అర్పిస్తున్నప్పుడు యెహోవా సన్నిధి నుండి ఏమేమి వచ్చిందో, దేవుని సన్నిధి నుండి ఎలాంటి జరిగినాయో చాలా కార్యాలు ఉన్నాయి. వాటన్నిటిని ఉద్దేశించి అంటాడు, యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొరకు అంగీకరించుము, నా ప్రార్థనకు. ఆమేన్. నా మొర ప్రభువు అంగీకరించాలి. ఆమేన్ చెబుదామా? ఎందుకనంటే, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు. హల్లెలూయా. ప్రభు ఉత్తరం ఇస్తాడు. ప్రభు ఉత్తరం ఇస్తాడు. ప్రభు మనతో మాట్లాడుతాడు. అంటే మనం చేయవలసింది మొర పెట్టాలి. మొర. ప్రార్థన అంటే వేరు, మొర వేరు. దేవుని దగ్గర, దేవుని సముఖములో మొర పెట్టాలి. దేవుని సన్నిధిలో మొర పెట్టేటప్పుడు ఉండాలి. ఈ మొరను అంటాడు కదా, నా మొర అంగీకరించండి, నా ప్రార్థనకు చెవియొగ్గాలి. హల్లెలూయా. ప్రభు ఏం చేయాలంట? ప్రార్థన చేస్తున్నాం. ఎందరమైతే ప్రార్థన చేస్తున్నామో, ఏ విషయం అడుగుతున్నామో, ఏ విషయాల నిమిత్తం కూర్చున్నామో, ఇదిగో మరొక రోజులోకి వచ్చావు, మరొక రోజు ప్రార్థన చేస్తున్నాం. మనం మన దేవుని సముఖంలో ఏ విషయాలైతే అడుగుతున్నామో వాటన్నిటిని బట్టి మన ప్రార్థన ప్రభువు చెవియొగ్గాలి. మన మాటలు, మన ప్రార్థనలన్నీ జీవము కలిగిన దేవుని చెవిలోనికి వెళ్ళాలంట. ఎట్లా అది కపటమైన పెదవుల నుండి. ఆమెను చెబుదామా? ప్రార్థన చేయాలన్నా, మొర పెట్టాలన్నా పెదవులు కాల్చబడాలి. మన పెదవులతోనే అడిగేది. మన పెదవులు సరిచేయబడాలి, మన నోరు సరిచేయబడాలి. మొదట దిద్దుబాటులోకి రావాలి. ఫస్ట్ దిద్దుబాటు. మొదట దేవుని సముఖంలో కూర్చున్నప్పుడు దేవుని సన్నిధి. ఇది దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుని వెలుగు, దేవుని ప్రకాశం ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చాం కదా, మొదట మన పెదవులు సరిచేయబడాలి. అపవిత్రంగా ఉన్నాయో, చెడిపోయి ఉన్నాయో, చెడిన నోరు. అదుగో నా నోరు తెరచిన సమాధి కంపు కొడుతుంది. దుర్గంధంతో, దుర్వాసనతో, దుష్ట కార్యాలతో, దుష్టమైన మాటలతో, చెడ్డ మాటలతో మన మాటను బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు. కనుక నా ప్రియ సహోదరులారా, నీ సన్నిధి నుండి నాకు తీర్పే రావాలి అని కోరుకుంటున్నాడండి. ఎంతమంది అడుగుతారు దేవుని సముఖము నుండి తీర్పు రావాలని? తీర్పును కోరుకునేవాళ్ళు. అంటే కపటమైన పెదవులు లేకుండా అడుగుతున్నాడు దావీదు. ఎందుకనంట, న్యాయమును ఆలకించాలి. హల్లెలూయా. తను అడుగుతున్నాడు, న్యాయమును నీవు ఆలకించండి. ప్రభు అంట ఆలకించాలి. న్యాయమైనది ఏదో ఆలకించాలి. మరలా నా మొరను అంగీకరించాలి, నా ప్రార్థన చెవియొగ్గాలి.
ఏది చెయ్యాలన్నా పెదవులు కపట పెదవులు కాదు, పెదవులు కాల్చబడాలి. పెదవులకున్న అపవిత్రత, పెదవులకున్న దోషము, పెదవులకున్నదేదో అది ప్రభు అయిన దేవుని నామంలో తీసివేసుకుని అడగాలి. లేదా లేదా అంటున్నాడు కదా, నీ సన్నిధి నుండి నాకు తీర్పు రావాలి. ఎవరు శిక్షించక్కర్లా, ఆయన్ని ఒకరు శాపం పెట్టక్కర్లా, ఒకరు ఇంకొక మాట అనక్కర్లేదు. దావీదు కోరుకుంటున్నాడు. ఎందుకు? ఉన్నది దేవుని సన్నిధిలోనే. ఒకసారి దేవుని సన్నిధికి, దేవుని సముఖంలోనికి ఇద్దరు వచ్చారు, అన్నదమ్ములు. మనకు తెలుసు, ఆదికాండం 4వ అధ్యాయం, ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు. వారిద్దరు వచ్చి బలిపీఠం కట్టి బలులు ఇస్తున్నారు. ఇప్పుడు బలిపీఠం కట్టారు, బలి అర్పిస్తున్నారు. బలి అర్పించేటప్పుడు ఎవరి బలులు వారు, ఎవరి అర్పణ వాళ్ళు అర్పిస్తున్నారు. ఎవరి అర్పణ వాళ్ళు అర్పించేటప్పుడు బలిపీఠమే పెట్టుకుంటున్నారు, ఎవరిది వాళ్ళే, ఎవరికి వాళ్ళే. ఇద్దరు వచ్చారు, ఒక తల్లి బిడ్డలే, ఇద్దరు వచ్చారు. వారిలో ఒక అర్పణ దేవుడు అంగీకరించాడు, ఒకరి అర్పణ అంగీకరించకపోతే ఆ స్థలంలో ఎప్పుడైతే అతని అర్పణ దేవుడు ఇష్టపడలేదు, నా అర్పణ దేవుడు ఇక్కడ కోరుకోలేదు, నా తమ్ముడైన వాడిది మాత్రం దేవుడు ఇష్టపడ్డాడు, దేవుని మీద కోపం వచ్చింది. దేవుని మీద కోపం వస్తమే కాదు, మళ్ళా దేవుని మీద కోపముతో పాటు తన తమ్ముడిని చంపాలనుకున్నాడు. దీనికి అంతటికి ప్రాముఖ్యమైనది ఏంటి? వాళ్ళు అర్పించే అర్పణ. మనం ఏం చెయ్యక్కర్లా, ఆ సన్నిధి నుండే వస్తుంది తీర్పు అనేది. అక్కడి నుంచే తీర్పు ప్రారంభమవుతుంది. నా ప్రియ సహోదరులారా, మనము మన దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఉన్నప్పుడు మన పెదవులు ఎలా ఉన్నాయో ఒకసారి కడగబడాలి, మరలా కడగబడాలి. ఎందుకు? జీవము కలిగిన దేవునితోనే మనం మాట్లాడుతున్నాం. జీవము కలిగిన దేవునితో మన విన్నపాలు తెలియపరుస్తున్నాం. మన ప్రభువు చెవియొగ్గి ఆలకిస్తాడు. మన దేవుడు మన మొరంతా అంగీకరించాలి, మనకు న్యాయమును కనబరచాలి. న్యాయమైనది ఏదో అది దేవుడు చెయ్యాలి. ఏదైనా కానీ అది న్యాయమును నువ్వు కనబరుచు ప్రభువా, అంతే. అడుగుతున్నాం, నీ సముఖంలోకి వచ్చాం, నీ సన్నిధిలో ఉన్నాం, న్యాయమును నీవు ఆలకించు, న్యాయం ఏదో చెయ్యంతే, న్యాయం ఏదో చేయండి. ఏదో ఏ అవసరం ఉంది, ఏ అవసరంతో అడుగుతున్నావు? ఒకవేళ ఇలా ఉండటమే నీకు ఇష్టమైతే, లేదు ఇలా నడవటమే నీకు ఇష్టమైతే, నీవు అనాలి, న్యాయమైనది ఏదో అది దేవునికి న్యాయము. ఆమేన్. నువ్వు ఒప్పుకోవాలి అక్కడ, ఇది నా దేవునికి ఇష్టం, అంతే. ఇలా ఉంటాం. నా దేవుడు నన్ను బలపరిచాడు, నా ప్రభువుకి ఇష్టం. ఏది నువ్వు దేవుని ఇష్టాన్ని కోరుకునేది ఎక్కడ? పెదవులు కపట పెదవులుకుంటే కాదు, లోపట ఒకటి పైకొకటి, లేదు ఇంకొకటి అడిగి దేవుని దగ్గర కూడా, దేవుని సముఖంలో ఉండి. అందుకే నీ సన్నిధి నుండి, ఎవరంట్లా, నీ సన్నిధి నుండి నాకు తీర్పు రావాలి. దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరింది ఒకసారి. దేవుని సన్నిధి నుండి అనేకమైన అద్భుతాలు జరిగినాయండి. ఈ దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, ఈ సన్నిధి నుండి నాకు తీర్పు రావాలి అని చెప్పి, నీ కన్ను దృష్టి న్యాయముగా, ఆమెన్ చెబుదామా? నిజముగా శిక్షిస్తాడా దేవుడు? ఇప్పుడు వెళ్ళామండి, దేవుని యొద్దకు వెళ్ళాం, శిక్షకు తగింది రావాలి. ఇది లేదు, పొరపాటు చేశాం, పాపం చేశాం, దానికి తగిన శిక్ష రావాలి. ఇతను ముందుగానే ఒప్పేసుకుంటున్నాడు. ఇక ముందుకు ఒప్పుకున్నాం, వెళ్ళిపోయాం. కరుణాపీఠాన్ని పట్టుకుంటే చాలు, వెళ్ళిపోయి అప్పటికల్లా పర్ణశాలలో ఉంది, పర్ణశాలలో కరుణాపీఠం పట్టుకోవాలి. అతనికి శిక్ష లేదు. ఎప్పుడైతే వెళ్ళి ఆ పర్ణశాలలోకి వెళ్ళాలి, పట్టుకోవాలి, ఇలా అది అంతే. అతనికి శిక్ష లేదు, ఇక అతను వదిలిపెట్టాల్సిందే. అతడు ఎలాంటి చేసినా విడిచిపెట్టాలి. కనుక నీ కను దృష్టి, ఆమేన్, నీ కను దృష్టి ఏం చూస్తుందంట?
న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. హల్లెలూయా. ప్రార్థన చేశాం, తర్వాత ఏం చేయాలి? కనిపెట్టాలి. ప్రార్థన చేశాం, ప్రభు అయిన దేవుడు దర్శించునుగాక. ప్రార్థన చేసి వెళ్ళిపోతాం అంతే. ప్రార్థన చేసాం, అయిపోయింది. ఇంకా అప్పటికే ప్రార్థన చేసేపాటికే నీరసం వచ్చేది. ఎప్పుడు నీ దేవుని సన్నిధి అంటే, దేవుని సన్నిధి అంటే చూడండి, అసలు బైబిల్లో చెబుతుంది. ఒకసారి 56వ కీర్తన తీయండి. 56వ కీర్తన 12వ వాక్యంలో, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో. హల్లెలూయా. 56వ కీర్తన 12వ వాక్యం చదువుతున్నాను. దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు. హల్లెలూయా. జీవపు వెలుగు. ఆమేన్ చెప్పండి. జీవపు వెలుగు. ఇప్పుడు వెలుగుంది, అన్నీ కనపడుతున్నాయి. జీవపు వెలుగు. ఇప్పుడు ఇక జీవపు వెలుగులో దేవుని సన్నిధి సంచరించున్నట్లు. హల్లెలూయా. దేవుని సన్నిధిని సంచరించాలి. అది అందుకే పరిశీలిస్తాడు ప్రభు, పరిశోధిస్తాడు, రాత్రి వేళ దర్శిస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? ఈ రాత్రి ప్రార్థనే చేస్తాం మనం. మొరపెట్టాం ఇక అంతే, చాలు. మొరపెట్టినప్పుడు ఈయన ప్రార్థన చేస్తాడు. 17వ కీర్తనలో, నా మొర అంగీకరించండి, నా ప్రార్థనకు ఆమేన్. నేను మొరపెడుతున్నా, ఆ మొర నువ్వేం చేయాలి? ఆ మొరపెడుతున్నా చూడు 17వ కీర్తనలో, నా మొర అంగీకరించము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. మరలా న్యాయమైనది ఏదో ఆలకించాలి. హల్లెలూయా. లేదా నీ సన్నిధి నుండి నాకు తీర్పు రావాలి. ఎంతమంది కోరుకుంటారు ఈ ప్రార్థన? కపట పెదవులు, కడగబడిన పెదవులతో, శుద్ధ హృదయం. అందుకేనేమో దావీదు పాపంలో పడిపోయినప్పుడు, దావీదు పాపానికి పట్టబడిపోయాడు. పాపంలో పడిపోయినప్పుడు అంటాడు కదా, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను. 51వ కీర్తన చూస్తే, 51వ కీర్తన 11వ వాక్యంలో, నీ సన్నిధిలో నుండి, హల్లెలూయా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు. ప్రభు తోసివేస్తాడు. పాపం చేశావా? ఈయన అడుగుతున్నాడు. ఇలా అందరూ అడగరేం బహుశా. దేవుడు క్షమించేశాడు, ఇంకేంటి, ఇంకా మరొకటి చేద్దాం. మళ్ళీ దేవుడు క్షమించేశాడు. ప్రభువు క్షమిస్తానన్నాడు. యేసు ప్రభు వారు క్షమిస్తానన్నారు కదా. మళ్ళీ పాపానికి వెళ్ళిపో, మళ్ళీ చేసి, మళ్ళీ తిట్టు, మళ్ళీ సనుగు, మళ్ళీ ఎలా ఉందో నీకు అనుకూలంగా ఉన్న కాడ అనుకూలంగా ఉండు, ప్రతికూలంగా ఉండు. మళ్ళా వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఈ పెదవులు కపట పెదవులైతే కార్యం జరగదు. కపట సోదరులారా, ఈ రాత్రి కపట పెదవుల నుండి వచ్చింది కాదు ఈ ప్రార్థన. మొరపెట్టుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నాకు న్యాయాన్ని కనపరచండి. న్యాయం నువ్వు చూస్తావు కదా, న్యాయం చూస్తావు. నీ కనుదృష్టి నన్ను బాగా చూస్తుంది. నీ కనుదృష్టి నన్ను చూస్తుంది. ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో, పాపానికి పట్టబడిపోయాడో, ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే, అయ్యా స్థిరమైన మనసు అయ్యా, నీ సన్నిధి నుండి నన్ను
త్రోసివేయొద్దు. దేవుడి సన్నిధి నుండి త్రోసివేశాడా ఇక మరలా సన్నిధికి చేరలేం కదా. అసలు దేవుని సన్నిధి నుండి త్రోసివేస్తాడన్న భయం ఉంటే పాపానికి పరిగెత్తాం, భయపడతాం పాపానికి. అమ్మో, నా దేవుని సన్నిధిలో నా ప్రార్థన ఆలకించబడాలి, నా ప్రార్థనకి జవాబు రావాలి, నా ప్రార్థన కార్యసిద్ధి కలగాలి, నా దేవుడు నా పక్షమే వ్యాజ్యమాడాలి, నాతో ఉన్నవాడు సజీవుడు, ఆ దేవుని కార్యం చూడాలి, నా దేవుని చిత్తం నా పట్ల నెరవేరినట్లు, నా దేవుని ఉద్దేశం నా పట్ల కలుగునట్లు నా దేవుడు నన్ను అన్ని విషయాల్లో నిలబెట్టాలి. ఎక్కడ మాలిన్యం అంటిందో, ఎక్కడ నీ వస్త్రాలు మరకపడినాయో, ఎక్కడ నీ మనసు పాడైపోయిందో, ఎక్కడ నీ తలంపులు పాడైపోయినాయో, ఎక్కడ నీ నడతలు పాడైపోయినాయో, దావీదు అంటాడు కదా, దేవుని జీవపు వెలుగు, హల్లెలూయా, దేవుని సన్నిధి 56వ కీర్తన నాడు దేవుని సన్నిధి నడుచున్నట్లు, ఆమెన్ ఆమెన్, సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ప్రభువు తప్పించునుగాక. ప్రభు ఏం చేయాలి? ప్రభువే తప్పించాలి, ప్రభువే తప్పించాలి, జారి పడకుండా ప్రభువు తప్పించాలి. ఒకసారి యెషయా కాలంలో, యెషయా ప్రవక్త కాలంలో హిజ్కియా అని ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేశాడు. సరే కదా, ఒక రాజు అంట బయలుదేరి ఒక పత్రిక రాశాడు. దేవుడు అన్ని విషయాలుగా వర్ధలు చేస్తూ స్థిరపరుస్తూ ఉండంగా, స్థిరపరిచాడు ఇక దావీదును, అదే క్షమించాలి హిజ్కియాను, అన్ని విషయాల్లో స్థిరపరిచాడు, వర్ధిల్లుతున్నాడు. దేవుడు అన్ని విషయాలు స్థిరపరిచిన ఒక పరీక్ష ఎదురైంది. ఏంట పరీక్ష అంటే, ఖచ్చితంగా అక్కడికంటే ఒక రాజు బయలుదేరాడు. ఆ రాజు బయలుదేరి చూడండి, యెషయా గ్రంథం 36వ అధ్యాయం చేద్దామా? యెషయా గ్రంథం 36వ అధ్యాయం. ఆ రాజు ఎవరో చూడండి. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన, ఎవరంట ఆయన? అష్షూరు రాజైన ఎవరు? సన్హెరీబు. స్తోత్రం చెప్పండి. ఈ రాజు బయలుదేరాడండి. ఈ రాజు బయలుదేరి ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో మీ బలమేమి కాదు, మిమ్మల్నే దేవుడు అప్పగిచ్చేస్తున్నాడు. తను ఏదైతే రాశాడో, తను ఎలా భయపెట్టాలో అలా భయపెట్టి రాశాడు. ఆ పత్రిక రాస్తే దాన్ని బట్టి చదివిన వారు కంగారు పడుతున్నారు, వస్త్రాలు చింపుకుంటున్నారు. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? రాజైన హిజ్కియా ఎంత కఠినంగా రాశాడో మీరు ఇంటికి వెళ్ళక చూడండి. అధ్యాయాల్లో 36, 37 అధ్యాయంలో తన రాసిన భాష, తన విధానం, తను అంటాడు కదా, ఇదిగో అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీ వినిన మాటలకు భయపడవద్దు, అతనిలో ఒక ఆత్మ నేను పుట్టిస్తాను. స్తోత్రం చెప్పండి. దేవుడు చేసే కార్యాలు. అందుకని ఒకసారి 37వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఎట్లా ప్రార్థన చేశానో. హల్లెలూయా. అతడు ఎలా రాశాడో, ఎట్లా రాశాడో, ఏ విధంగా రాశాడో, ఎంత కలవరపరిచాడో, ఎన్ని విధాలుగా కలవరపరిచాడో, ఎంతగా కంగారు పెట్టాడో. హిజ్కియా రాజు అంట రాసిన ఉత్తరాన్ని పట్టుకెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో దానిని ఎట్లాగే ఉంచలా, ఇది ఎట్టుంది కదా ఇట్లాగే ఉంచలా, దాన్ని ఇలా విప్పి, ఆమెన్, విప్పి అంటే విడమరిచి చెప్పే ప్రార్థన. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన కూర్చుకోవాలి. ఆమెన్. దేవుని సముఖములో దేవునితో మాట్లాడటానికి ప్రార్థన సిద్ధపరచుకోవాలి. విస్తరించి మాట్లాడేది కాదు, విస్తారమైన మాటలు కాదు, మన శరీరమైనది కాదు, మనం అడిగేది కాదు, మన బలాన్ని బట్టి కాదు.
అక్కడ జీవము కలిగిన దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో జీవము కలిగిన దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని మనస్సు కలిగిన వారు, దేవుని ఆత్మ చేత బలము నొందిన వారుగా అక్కడ ఆ సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, ఆ సముఖంలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసే శక్తిని ప్రభువే దయచేయునుగాక. వెంటనే ఆ పత్రికనంట విప్పాడు. విప్పి మందిరంలోనే దాన్ని పరిచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా సన్నిధిని ప్రార్థన విప్పాం కదా, చాలే. దేవుని మందిరానికి వచ్చాంగా, ప్రభు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మన విశ్వాసం ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళాం అంతే. అంత గంపెడు బాధలు ఉన్నాయి, మందిరానికి వెళ్ళాం చాలేక. ఎట్లా వెళ్ళామో అట్లాగొచ్చేద్దాం. దేవుని మందిరం. ఈ మందిరానికి వచ్చిన తర్వాత హిజ్కియా రాజు, అతడు అష్షూరు రాజు ఎలా రాశాడు, ఎన్ని దేవతలు తను జయించిన జయ జీవితం చెప్పుకుంటూ తన బలాన్ని కనబరుచుకుంటూ, మీరెవరు నమ్ముకుంటున్నారో మోసపోవద్దు, హిజ్కియా మాటల వలన మీరు మోసపోవద్దు, హిజ్కియా అనుకున్న దేవుడేమి కాదు, ఏమి చేయలేడు, అసలు మీ దేవుడే నన్ను పర్మిషన్ ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు మీ మీదకి రావటానికి. ఎంతగా కలవరపరిచాడంటే యెరూషలేము మీదకి రావటానికి ఎంతగా రాశాడు ఆ రాతలన్నీ. అవన్నీ చదివేవారు కంగారు పడుతున్న హిజ్కియా పట్టుకెళ్ళి యెహోవా సన్నిధిని దాన్ని ఒకసారి విప్పి పరిచాడు. మొత్తంలో మనం విప్పుతున్నాము, దేవుడు చూస్తాడు, పరుస్తున్నాము. పరిచిన తర్వాత మన అవసరాలన్నీ, అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా, మీరు అడుగు వాటినెల్లా పొందుకున్నాము అని నమ్మాలి. ఆమెను చెప్పండి. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా అడిగినవన్నీ మేము పొందుకున్నాము తండ్రి, మాకు జరిగినవి, మాకు కలిగినవి అని మనం నమ్మాలి. ప్రార్థన చేసాం ఎప్పుడు? మనం చెప్పే భాష, నా మనసు తేలికైపోయింది అన్న ప్రార్థన చేసుకున్నాక కదా, నా హృదయ భారం తీరిపోయింది కదా. అంటే మనం అడిగినవన్నీ పొందుకున్నాము. మా దేవుడు మాకు కలుగు చేశాడు, మా ప్రార్థనలు దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. అందుకే అతను విప్పాడు, పరిచాడు, ప్రార్థన చేశాడు. ప్రభు చేసిన అద్భుతం ఏంటో తెలిసిన, ఒక దూతను, యెహోవా దూత, చూడండి అధ్యాయంలో ఒకసారి 37వ అధ్యాయము, యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో 36వ వాక్యం చూస్తుంటే, అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారు దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృతకలే బరలైపోయారంట. అష్షూరు రాజైన సన్హెరీబు ఏం చేశాడు? తిరిగి ఏమైపోయాడు? ఇక నినివే పట్టణానికి వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రో అను తన దేవత మందిరం మందును మొక్కుచుండగా అతని కుమారులైన వారే, అతని కుమారులే ఖడ్గముతో అతన్ని చంపేసేశారు. ఏది? మందిరంలోకి వెళ్ళి స్తోత్రం చెప్పండి, ఆ ఉన్న పత్రిక అలాగే పట్టుకుంటాం, అలాగే ఉంచేసుకుంటాం. నేను అందుకే అంటాను, దేవుని మందిరానికి వచ్చామా, అక్కడ ప్రభు ప్రార్థన ఆలకించునుగాక. సర్వశరీరుని ఎద్దుకు వస్తారు, ఎందుకంటే ప్రార్థనలు ఆలకించువాడు మన దేవుడు. మన ప్రార్థనలు ఆలకిస్తాడు. నువ్వు చెప్పుకోవాలి, అక్కడ నువ్వు మాట్లాడాలి, నీ మాటలన్నీ చెవియొగ్గాలి, నువ్వు మొరపెట్టాలి. ప్రభువు న్యాయం కనబరుస్తాడు. న్యాయమేంది, ఏది న్యాయమో జరిగించయ్యా, న్యాయం ఇచ్చి నా మనసులో, నీ మనసులో ఏది ఉంది? నీ ఇష్టం కాదు, నీ ఇష్టం వద్దు. నీ ఇష్టం కాకుండా తండ్రి చిత్తం వైపు న్యాయం కనబరిచే దేవుని దగ్గర, న్యాయాధిపతి అయిన దేవుని దగ్గర, సమస్తము సమకూడి మేలు చేసే దేవుని ఎదుట వాక్యమైన ప్రభు మాట్లాడినట్లు. అందుకే ఆ పత్రిక తీసుకున్నాడు. వాళ్ళు మాటు పెట్టేశారు, అక్కడికి వచ్చేసారు, ఇక కూర్చున్నారు, పాకాలు వేసి కూర్చున్నారు ఎక్కడక్కడ. ఇక అవకాశం ఎప్పుడు వెళ్దాం, ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈలోపు వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి.
దేవుని కార్యాలు ఎలా ఉంటాయో మనకు తెలియవు, కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. అయితే నువ్వు ఆత్మ వలన అయితే గ్రహించవచ్చు. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత నింపబడితే గ్రహిస్తావు, పరిశుద్ధాత్మను నడిపిస్తే గ్రహిస్తాం, తెలుసుకుంటాం. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధి, ఆమేన్ చెప్పండి, ఈ సన్నిధిలోనికి వచ్చి విప్పేవారు కావాలి. పరిచి వెళ్ళేవాళ్ళు కాదు, విప్పి పరిచి వెళ్ళిపోవటం కాదు. అక్కడికి వచ్చింది ఏ బాధ వచ్చామో, ఏ సమస్య వచ్చామో. అందుకే దావీదు అంటాడు, నీ సన్నిధిలో కపట పెదవులతో వచ్చింది కాదు ఇది. మొదట మన నోరు పెదవులు సరిచేయబడాలి, అప్పుడు మన ప్రార్థనలన్నీ ప్రభు అంగీకరించి. ఆమేన్. చూడండి 17వ వాక్యం ఒకసారి, 17వ అధ్యాయం తీయండి. 17వ అధ్యాయం చూద్దామా? కీర్తనల గ్రంథం 17వ అధ్యాయంలో ఆ కింద మాట చదువుతున్నాను చూడండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. 3వ వాక్యంలో, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయములైతే బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి చదువుతున్నా చూడండి. నీ నోటి మాటను బట్టి నేను ఆమెన్ చెప్పండి, ఎట్ట కాపాడబడతాం, ఎట్ట తప్పించుకోగలుగుతాం? దేవుని నోటి మాట. నేను అడుగుతున్నా, ఈ దేవుని మాట నిన్ను ఆదరించిందా? ఈ ప్రార్థనలో ఇలాగే నడుస్తున్నావా? నీ ప్రార్థన ప్రభు అంగీకరించాలి, ప్రభు చెవి యొగ్గాలి. నువ్వు మొరపెడుతున్నావుగా, మొరలన్నీ ప్రభు ఆలకించాలి. న్యాయమును ప్రభు కనపరుచునుగాక. న్యాయమైంది కనపడటానికి ఎట్లా? మనుష్యులు కల్పించే కార్యాల విషయమై బలాత్కారుల మార్గములు తప్పించుకోవటం. నేను నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను. నీ మార్గముల యందు నా నడకలు, ఆమెన్ చెబుదామా? నీ మార్గముల యందే. హల్లెలూయా. ఈ రాత్రైనా ప్రభు సముఖంలోనికి వచ్చి దూరంగా ఉన్నావేమో, దేవుని సన్నిధికి రాకుండా దూరంగా ఉన్నావేమో. నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ ప్రార్థనలు చెవియొగ్గే దేవుడు, నీ మొరలన్నీ అంగీకరించి నీవు అడిగితే న్యాయం కనపరుస్తాడు. ఆ ప్రభు దగ్గర నోటిని సరిచేసుకుని, అందుకే మన నోటి మాటలు కొద్దిగా ఉండాలి, కొంచెమై ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదుగా. నీకు భక్తిహీనత ఎదురైనప్పుడు నీ నోటికి అంతే చెక్కం పెట్టాలి. అక్కడ నీకు అవసరం లేదు, కాని మాటలతో పని లేదు. భక్తిని హీనత పరిచే వారితో నువ్వు అక్కర్లేదు, భక్తిహీనుల సాంగత్యం నీకు అక్కర్లేదు. భక్తిహీనుడు ఉన్నాడా, అక్కడ నిన్ను నీవుగానే భద్రపడాల్సిందే, తప్పదు. ఎలాగా? దేవుని నోటి మాటను బట్టి. దేవుని నోటి మాటను బట్టి నువ్వు భద్రం చేసుకుంటున్నప్పుడు అక్కడ అంటాడు కదా, నీ మార్గముల యందు నా నడకలు స్థిరపరచబడుతున్నాయి. ఈ రాత్రి ప్రభు స్థిరపరచాలి. హల్లెలూయా. నడక సరి చేయబడాలి. ఆమేన్. ప్రభు మన కుడి చేతిని పట్టుకోవాలి. ఆమేన్. ప్రభువే నడిపించునుగాక. నేను నడిపించాలి. హల్లెలూయా. ప్రభువే మన నడతలు స్థిరపరచాలి. నా ప్రియ సహోదరులారు, ఈ రాత్రి నా ప్రభుతో మాట్లాడు. మందిరానికి వచ్చావుగా, దేవుని సన్నిధికి దూరంగా ఉండొద్దు, దగ్గరకు రా. నీ దేవుడు మాట్లాడతాడు, నీ దేవుడు బలపరుస్తాడంటే అక్కడికి వచ్చి ఆ దేవునితో మాట్లాడు. ప్రభు చేయబోయే కార్యం కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడు. నిరీక్షణ కలిగి విశ్వాసం తెచ్చుకో, బలము తెచ్చుకో. నేను నీవే మరలా బలవంతుడిగా మారు. బలహీనతలను విడిచిపెట్టి, ఆమేన్, బలహీన సమయం, కృంగిన సమయం ఉందిగా, ఆ సమయాన్నే పునరుద్ధరించుకో. మరలా ప్రభు బలపరుచునుగాక. నీ మార్గము, చూడండి అక్కడ, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటున్నా. ఆ మాట చదవండి. నీ మార్గముల యందు నా నడకలు స్థిరపరుచుకుని ఉన్నాను, నా కాలు జారలేదు. ఆమెన్ చెప్పాలిగా.
ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మన కాలు జారకుండా. హల్లెలూయా. ఎందుకనంట 56వ కీర్తనలో చదువుతున్నప్పుడు దేవుని జీవపు వెలుగు. ఆమేన్ చెప్పండి. దేవుని జీవపు వెలుగులో మనల్ని నడిపించబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా చెప్పండి. అప్పుడు నీ మొక్కుబళ్ళన్నీ ప్రభు ముద్ర వేస్తాడు. నీ స్తుతి యాగములన్నీ ముద్రించబడతాయి. ఇది గనక లేదా, ఒకవేళ నిన్ను నీవు కాదనుకుంటున్నావా, జాగ్రత్త. దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడకూడదు, తోలివేయబడకూడదు. ఎప్పుడైతే ఆ కయ్యని హేబోలు ఆ బలిపీఠం దగ్గర, బలులర్పించే దగ్గర తన తమ్ముని మీద పగబెట్టుకున్నాడు. దేవుని మాటకు లోబడలా, దేవుడు పిలుస్తుంటే భయపడలా. జీవము కలిగిన దేవునికి విధేయత కలిగి లేడు. నేను కావలిబడినా ఎదురు మాట్లాడుతున్నాడు, వేరొక రీతిగా మాట్లాడుతున్నాడు. అసలేంటో తెలుసండి, బైబిల్ చెప్తుంది జీవము కలిగిన దేవుడు తోలివేశాడు. తోలివేస్తాడు యేసయ్య, తోలివేస్తాడు జీవము కలిగిన దేవుడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు లోబడాలి. ఆమేన్. భయపడాలి. హల్లెలూయా. ప్రభువు న్యాయమును కనపరుస్తాడు, న్యాయము తీరుస్తాడు. దేవుడేమి అన్యాయస్తుడేమీ కాదు. దేవుడు అన్యాయస్తుడేమి కాదు. ఈ రాత్రి మన పక్షమై మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసయ్య ఉన్నారు. ఆ ప్రభువును బట్టే అతిశయిస్తున్నాం. ఆ ప్రభువును బట్టే కృప కలుగుతుంది. కనుక మన మార్గాలన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గములో మన నడతలు ఈ రాత్రి స్థిరపరచబడునుగాక. కాలు జారిపోకూడదు. ఆమేన్ చెప్పండి. జారిపోకూడదు. ఆమేన్ చెప్పండి. జారిపోకూడదు. ఇక నడతలన్నీ ప్రభు స్థిరపరచబోతున్నారు. ఇప్పటి వరకు ఎలా నడిచామో, ఎక్కడ గాయాలు రేపామో, ఎక్కడ నిబంధన రక్తం తృణీకరించామో, ఎక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను దూషించామో, ఎక్కడ దూరంగా ఉన్నామో, ఎక్కడ దేవుని సన్నిధికి అవిధేయులుగా ఉన్నామేమో, దేవుని సన్నిధికి అగుపడకుండా దూరంగా ఉన్నామేమో, దేవుని సేవలో ఉంటా, దేవుని మందిరంలో ఉంటా, దేవుని సముఖంలో ఉంటా, దేవుని సేవకు సన్నిహితంగా పరిచర్య చేస్తూ పని చేస్తూ ఒకవేళ దూరంగా ఉన్నావేమో ఇప్పటి వరకు, జాగ్రత్త, జాగ్రత్త. ఇక వద్దు. ఇక దూరమైంది ఇక విడిచిపెట్టి, ప్రభువైన దేవుడు కనికర సంపన్నుడు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు, ఆ మహిమ కలిగిన దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో కనపడి కపట పెదవులన్నిటినీ కడిగేసుకుని, కపట పెదవులంతా తీసివేసుకుని, కపటపు భాష, కపటపు స్వభావం ఏది బ్రతుకులు కనబడకుండా ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించునుగాక. ఆయన దర్శనంతో బలపరుచునుగాక. ఆ దర్శనాన్ని బట్టి నడిపించబడుదుముగాక. అప్పుడు ఎక్కడ తప్పిపోము, ఎక్కడ తొలగిపోము. పరిశుద్ధ దేవుడే మన కాపరిగా ఉన్నారు. ప్రభు నడిపించబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు. అట్టి సమాధానము సంగతులు కలుగునుగాక. ప్రభు ఈ మాటలు దీవించి కృపలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ చిన్న